హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ క్రీమీ మష్రూమ్ టోస్ట్. ఎన్నో కంట్రీస్లో ఫేమస్ అయిన ఈ టోస్ట్ రెసిపీ అన్ని టోస్ట్తో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక కప్పు మష్రూమ్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఆల్రెడీ మష్రూమ్ బటర్ మసాలా వీడియోలో చెప్పాను. ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకొని మెల్ట్ అవ్వనివ్వాలి. మీరు దీని ప్లేస్లో ఆలివ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇందులో చిన్నగా చాప్ చేసి ఉంచుకున్న ఒక 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకొని ఒక 10 సెకండ్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి. మనకి వర్షాకాలంలో మష్రూమ్స్ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఇలా డిఫరెంట్ రెసిపీస్ని చేసుకొని ఎంజాయ్ చేయండి. తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి మిరియాల పొడి యాడ్ చేసుకొని మరొక 10 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాము అంటే ఇలా వాటర్ రిలీజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ మష్రూమ్స్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. లాస్ట్కి మష్రూమ్స్ చూడటానికి ఈ విధంగా మారుతాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు గోధుమ పిండి కానీ మైదా కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే గోధుమ పిండి యూస్ చేశాను. ఒక 30 సెకండ్స్ లో ఫ్లేమ్ మీద అలా పిండిని ఫ్రై చేసుకున్నాము అంటే పచ్చివాసన మొత్తం పోతుంది. మీరు ఇంకా హెల్దియర్ వర్షన్లో చేసుకోవాలనుకుంటే ఓట్స్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కాచి చల్లార్చిన 1 కప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాలి. మిల్క్ వేసిన వెంటనే లేట్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి. మనం అలా కలుపుకుంటూ ఉన్నాము అంటే మిల్క్ బాయిల్ అవ్వటం స్టార్ట్ అయిన వెంటనే థిక్ అవ్వటం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకొని ఆల్మోస్ట్ థిక్ అయిపోయింది అనిపించినప్పుడు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆరిగానో యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకొని లాస్ట్లో మీకు నచ్చితే 1 టేబుల్ స్పూన్ వరకు చీజ్ యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేయండి. మోజరెల్లా చీజ్ అస్సలు యూజ్ చేయకూడదని గుర్తుంచుకోండి. సో ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన క్రీమీ మష్రూమ్ రెడీ అయిపోయినట్లే. కన్సిస్టెన్సీ చూడటానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకొని బ్రెడ్ టోస్ట్ రెడీ చేసుకుందాం రండి. ఒక తవా తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మెల్ట్ అయ్యాక ఒక బ్రెడ్ స్లైస్ని ప్లేస్ చేసుకోండి. పైనుంచి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీట్ బ్రెడ్ యూస్ చేశాను అండ్ మీరు గీతోనే రోస్ట్ చేసుకోవాలని ఏం లేదు. బటర్తో కానీ ఆయిల్తో కానీ లేదా ప్లెయిన్ బ్రెడ్నైనా రోస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న క్రీమీ మష్రూమ్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ అలా వదిలేయాలి. లో ఫ్లేమ్ మీద ఈ ప్రాసెస్ని చేసుకోండి. పైనుంచి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానోని స్ప్రింకిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసాము అంటే మనకి కావాల్సిన క్రీమీ మష్రూమ్ టోస్ట్ రెడీ అయిపోతుంది. ఎమ్మీగా ఏదైనా తినాలనుకుంటే ఈ టోస్ట్ రెసిపీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. రెసిపీ నచ్చింది కదా, అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.